నమస్తే అండి, ఛానల్లోకి స్వాగతం. ఈ సంవత్సరంలో అంటే 2025వ సంవత్సరంలో మొదటి గ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. చంద్రగ్రహణం మార్చి 14వ తేదీన హోలీ పండుగ రోజు అంతరిక్షంలో అరుదైన ఘటన ఆవిష్కృతం కాబోతోంది. దాదాపు 2 ఏళ్ల తర్వాత సంపూర్ణ చంద్రగ్రహణం రాబోతోంది. సుదీర్ఘ విరామం తర్వాత బ్లడ్ మూన్గా పిలిచే సంపూర్ణ చంద్రగ్రహణం మార్చి 14న ఏర్పడుతుంది. సరిగ్గా హోలీ పండుగ రోజున ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుండడం విశేషమని జ్యోతిష శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. భూమి సూర్యుడికి చంద్రుడికి నేరుగా మధ్య ఉన్నప్పుడు చంద్రగ్రహణం సంభవిస్తుంది. దాని నీడ చంద్రుడిపై పడుతుంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలో పాక్షిక సంపూర్ణ చంద్రగ్రహణంగా కనిపిస్తుంది. అంటే చంద్రుడి కాల వ్యవధిని కక్షలో దాని స్థానం ఆధారంగా లెక్కిస్తారు. ఇలా రావడం అనేది ఒక ఖగోళ సంఘటన. ఇక సంపూర్ణ చంద్రగ్రహణం యొక్క తేదీ సమయం చూసుకున్నట్లయితే మార్చి 14వ తేదీ ఉదయం 9:29 ప్రారంభమై మార్చి 14వ తేదీ మధ్యాహ్నం 3:39 ముగుస్తుంది. చంద్రగ్రహణం యొక్క గరిష్ట స్థాయి సమయం చూసుకున్నట్లయితే 12:29 చంద్రగ్రహణం మొత్తం దశ ప్రారంభం 11:57 చంద్రగ్రహణం మొత్తం దశ ముగింపు సమయం చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 1:01 సాధారణంగా చంద్రగ్రహణం వివిధ దశలలో దాదాపు 6 గంటల పాటు ఉంటుందని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. సాధారణంగా గ్రహణాల రోజుల్లో చంద్రుడు కాస్త పెద్దగా ఎప్పుడు కనిపించే రంగులోనే కనిపిస్తాడు. కానీ బ్లడ్ మూన్ రోజున చంద్రుడు పూర్తిగా ఎర్రగా లేదా ఆరెంజ్ కలర్లో దర్శనమిస్తాడు. సూర్యుడి నుంచి విడుదలయ్యే రెడ్ ఆరెంజ్ కిరణాలు భూమి వాతావరణం గుండా వెళ్లి చంద్రుణ్ణి ప్రకాశింపచేస్తాయి. దీనినే రేలీ స్కాటరింగ్ అని కూడా పిలుస్తారు. సంపూర్ణ చంద్రగ్రహణం సమయంలో భూమి నీడ చంద్రుణ్ణి పూర్తిగా కప్పేయడంతో చంద్రుడు ఇలా ఎర్రగా లేక ఆరెంజ్ రంగులో కనిపిస్తాడు. ఈ సంపూర్ణ చంద్రగ్రహణాన్ని మన దేశంలో చూడలేము. ఎందుకంటే ఇది పశ్చిమ గోళంలో పూర్తిగా అక్కడికక్కడ పాక్షికంగా కనిపిస్తుంది. ఈ ప్రాంతాల పరిధిలో మన దేశం లేనందున పగటిపూట ఈ గ్రహణం సంభవించనుంది. అందుకే ఇండియా నుంచి ఈ సంపూర్ణ గ్రహణాన్ని మనం చూడలేమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. బ్లడ్ మూన్ ఎక్కడ కనిపిస్తుంది అనే వివరాలు చూసినట్లయితే ఈ బ్లడ్ మూన్ పశ్చిమ అర్ధగోళంలోని ప్రజలకు సంపూర్ణంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, పశ్చిమ యూరోప్, ఆఫ్రికా దేశాల్లోని ప్రజలు ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించగలుగుతారు. అమెరికాలో ఎక్కువ ప్రాంతాలలో గ్రహణం స్పష్టంగా కనిపిస్తుంది. యూరోప్లో గ్రహణ దశలో చంద్రుడు అస్తమించనుండగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో గ్రహణం పూర్తయ్యే సమయంలో చంద్రుడు ఉదయిస్తాడు. ఈ గ్రహణాన్ని చూడడానికి టెలిస్కోపులు లేదా బైనాక్యులర్స్ ఉపయోగిస్తే మరింత స్పష్టంగా వీక్షించగలరు. అయితే లైట్ పొల్యూషన్ లేని ప్రాంతాలలో ఈ దృశ్యం స్పష్టంగా కనిపిస్తుంది అంటున్నారు శాస్త్రవేత్తలు. అయితే భారతదేశంలో ఈ సంపూర్ణ చంద్రగ్రహణం అనేది లేనందున పట్టు విడుపు స్నానాలు చేయక్కర్లేదు. అలాగే ఎటువంటి నియమాలు కూడా పాటించక్కర్లేదు, ఉపవాసం చేయక్కర్లేదు. మీరు యథావిధిగా పౌర్ణమి రోజున ఎటువంటి లక్ష్మీదేవి పూజను ఆచరిస్తారో అటువంటి పూజలు చేసుకోవచ్చు. అలాగే గర్భిణీ స్త్రీలు కూడా ఎటువంటి నియమాలు, జాగ్రత్తలు పాటించనక్కర్లేదని పండితులు సూచిస్తున్నారు. సో చూసారు కదండి, సంపూర్ణ చంద్రగ్రహణం ఎప్పుడు సంభవించనుంది, అలాగే పట్టు విడుపు సమయాలేంటి, భారతదేశంలో కనిపిస్తుందా లేదా, గర్భిణీ స్త్రీలు ఎటువంటి నియమాలు పాటించాలి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. నమస్తే.